మీరు కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటం గొప్ప వరంగా చెప్పవచ్చు. మీ కుటుంబీకుల కన్నా భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలరు. జీవిత భాగస్వామి నుండి లభించే సహకారం మరియు ప్రోత్సాహాలకు మీరు ఆశ్చర్యానికి గురవుతారు. అయితే మీ మధ్య గొడవలు కలగడానికి కూడా కారణాలు అవసరం లేదు. ఎందుకంటే పోట్లాటలు, కలహాలు ఎలాంటి కారణం లేకుండానే వస్తుంటాయి. చిన్న విషయాలపై జగడాలు రావటం సహజం. ఒక్కొక్కప్పుడు ఎలాంటి కారణాలు లేకుండానే మనస్పర్ధలు వస్తుంటాయి. అలాంటి విషయాలను గురించి మీరేమనుకుంటుంటారు? మీరిరువురు రాజీ పడిన విషయాలపై, అంటే చిన్న చిన్న విషయాలపై మీరు పోట్లాడుకోవలసి వస్తున్నందుకు ఏదైనా కారణం ఉందా? బహుశా ఏ కారణం లేకుండా కూడా మీరు గొడవ పడొచ్చు. మీరు సరైన మార్గంలో ఉన్నప్పటికీ గొడవలు కలగడం సాధారణం. నిజానికి జంటలు వింతైన విషయాల గురించి ఒకరినొకరు విభేదించటం లేదా పోట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే కొన్ని కారణాలు ప్రేమికుల మధ్య కలహాలు రావడానికి దోహదం చేస్తాయి. ఫస్ట్, ఇతరులతో పోల్చడం. మీకు ఎలాంటి చెడు ఉద్దేశం లేకపోయినప్పటికీ మీరు జీవిత భాగస్వామిని ఇతరులతో పోల్చటం వారికి చిరాకును కలిగించవచ్చు. మీరు జీవిత భాగస్వామిని తనకు ఇష్టం లేని వారితో పోల్చినప్పుడు చాలా చిరాకులకు గురవుతారు. సెకండ్, ఇతరులను సమర్థించడం. మీ ఆఫీసులో పనిచేసే సహచరుల గురించి జీవిత భాగస్వామి ఏదో ఒక విషయంపై చర్చిస్తున్నప్పుడు మీరు వారిని సమర్థించడం జరుగుతుంది. ఇలా చేయటం జీవిత భాగస్వామికి ఇష్టం లేకపోవచ్చు. మీరు సహచరులను సమర్థిస్తే భాగస్వామికి కోపం, చిరాకు కలిగించవచ్చు. థర్డ్, ఇతరులను అనుకరించడం. మీ జీవిత భాగస్వామి మీ జీవనశైలిని ఇష్టపడుతుంది. అయితే మీరు ఇతరులను అనుకరించడం వలన తను ఎప్పటికీ ఇష్టపడకపోవచ్చు. మీరు అలా చేయటం వలన మీ భాగస్వామి చిరాకు పడవచ్చు. ఫోర్త్, విభేదించడం. దంపతులు లేదా ప్రేమికులు పలు విషయాల గురించి విభేదించడం లేదా సమ్మతించడం మామూలే. ఒకే అభిప్రాయం కలిగి ఉండకపోవడం పెద్ద విషయమేం కాదు. అయితే అన్ని విషయాలలో ఏకీభవించకుండా అభిప్రాయాలు, భేదాలు కలిగి ఉండటం కలహాలకు దారితీస్తుంది. ఫిఫ్త్, మాజీ ప్రియుల గురించి ఆసక్తి. జీవిత భాగస్వామికి మహా చిరాకు కలిగించే విషయం ఏమిటంటే అది మాజీ ప్రియుల గురించి మీరు ఆసక్తి చూపటం. మీరు ఫేస్బుక్లో మాజీ ప్రియుల గురించి సమాచారం చూస్తున్నప్పుడు జీవిత భాగస్వామికి కోపం వస్తే ఎవరు నిందించాలో మీకు తెలిసుండాలి. సిక్స్త్, ఫోన్ లేదా ఇంట్లో బిజీగా ఉండటం. సాధారణంగా చాలామంది ఎలక్ట్రానిక్ పరికరాలతో బిజీగా ఉంటూ ఉంటారు. అయితే మీరు మీ ఆఫీసుల్లో పనిచేసే వారితో ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడడం భాగస్వామికి ఇష్టం లేకపోవచ్చు. ఇలా చేయటం వలన మీ భాగస్వామి నిరాశకు గురవచ్చు. ముఖ్యమైన పని కోసం మీరు ఫోన్లో బిజీగా ఉన్నట్లు గ్రహించలేకపోవచ్చు. 7, శుభ్రంగా లేకపోవడం. పారిశుద్ధ్యం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఇద్దరిలో ఒకరు ఇంటి శుభ్రత గురించి ఎక్కువ జాగ్రత్తగా ఉండటం మరియు భాగస్వామికి అన్ని శుభ్రంగా ఉంచమని ఎల్లప్పుడూ గుర్తు చేస్తుండడం లేదా పారిశుద్ధ్యాన్ని పాటించకపోవడం దంపతుల మధ్య తగాదాలకు కారణమవుతుంటాయి.